హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ బై శ్యామ్లని. ఇవాళ రెసిపీ వచ్చేసి హెల్తీగా అండ్ టేస్టీగా ఈజీగా సింపుల్ ప్రాసెస్తో ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందండి. ఈ పాయసంతో చాలా టేస్టీగా ఉంటుంది. ముందుకైతే సింపుల్గా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుకైతే ఒక బౌల్ తీసేసుకొని ఇక్కడ ఒక కప్పు కాదు ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ గ్లాసు శనగపప్పు తీసుకున్నాను. మీరు శనగపప్పు బదులు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ముందుగానే నానబెట్టుకుంటున్నాను సగ్గుబియ్యాన్ని శనగపప్పుని. మీకు టైం లేదు అనుకుంటే జస్ట్ ఒక 1 వాష్ చేసుకున్నాక ఆటోమేటిక్గా వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళు పోసేసామనుకో 10 మినిట్స్లో సగ్గుబియ్యం అనేవి ఉబ్బుతాయి, అలా నానిపోతాయి త్వరగా. ఇక్కడ వచ్చేసి ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాను. శనగపప్పు కూడా ముందుగానే నానపెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాయసానికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఖర్జూరం, ఎండు ఖర్జూరము, బాదం పప్పు, కిస్మిస్ తీసుకున్నాను, బ్లాక్ గ్రేప్స్ అండ్ రెడ్ గ్రేప్స్. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ముందుగా ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా, ఇక్కడ ఉప్మా రవ్వని వేయించుకోవాలి. ఉప్మా రవ్వ వేయించుకున్నాక సగ్గుబియ్యము, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు అన్నీ వేసేసుకొని ఆయిల్లో కొంచెం వేగనిచ్చుకోవాలి. మీరు ఇక్కడ హెల్తీగా కావాలనుకుంటే ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు. బియ్యం టేస్ట్ కూడా కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది పాయసం. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేయకుండా డెఫినెట్గా ట్రై చేయండి. ఈజీగా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇన్స్టంట్ ఎనర్జీ అయితే వస్తుంది పాయసం తింటే మటుకు, ఎందుకంటే సగ్గుబియ్యం వేసాము. లేకపోతే మీరు శనగపప్పు ఇష్టం లేదనుకుంటే పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ హెల్తీగా ఉంటుంది. గోధుమ రవ్వ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని బాగా మరలించుకోవాలి. మీకు అంత టైం లేదు అనుకుంటే విజిల్ కూడా పెట్టేసుకొని ఒక 1 విజిల్ పెట్టుకున్నాం అనుకో శనగపప్పు, సగ్గుబియ్యం, రవ్వ అన్నీ ఈజీగా ఉడికేస్తుంది. మనకు కావాల్సిన వాటర్ కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీ కంటే త్రిబుల్లో వేసుకోవాలి. వాటర్ని వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ వచ్చేసి శనగపప్పు, సగ్గుబియ్యం బాగా ఉడికాక మనం కాచి చల్లాల్సిన పాలు వేసుకుంటే సరిపోతుంది. మనకి ఎంతైతే అన్నీ ఉడికాయి అనుకుంటే ఫైనల్గా ఒక స్పూను ఇలాచి పౌడర్, నేనైతే ఇది షుగర్ వేసి పట్టి పెట్టుకున్నాను. ఇన్స్టెంట్గా ఈజీగా అయిపోతుంది. అప్పటికప్పుడు దంచే పని లేకుండా ఇలా షుగర్ వేసి ఇలాచి పౌడర్ పట్టుకున్నాం అనుకో స్వీటుల్లో అప్పటికప్పుడుకి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించేసుకొని అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. ఇన్స్టెంట్గా రిజల్ట్ ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ సీజన్ కొంచెం వెదర్ చేంజ్ అయింది కదా, అలాంటప్పుడు మనకి కొంచెం కోల్డ్ కాఫ్ వచ్చేసి ఫీవర్ లాగా వచ్చింది. అలాంటప్పుడు ఇలా పాయసాన్ని ట్రై చేయండి. ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేశాక బెల్లం వేసుకుంటే మనం స్వీట్ దగ్గర బెల్లం వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాకనే వేసుకోవాలి, లేదంటే పాలు సగ్గుబియ్యం వేసాం కాబట్టి విరుగుతుంది పాయసం. కొంచెం మనం ఆ వేడికి బెల్లం వేసాక ప్లేట్ మూసేస్తే ఈజీగానే బెల్లం అనేది మెల్ట్ అయిపోతుంది. ఇంతేనండి, కొంచెం పాయసం దగ్గర పడినట్టు ఉంటుంది. కాకపోతే మనకు ముందుగా కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి కొంచెం మనకు కావాల్సిన థిక్నెస్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు రుచులకు తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ బై శ్యామ్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.